ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు తెగబడుతుంది రేవంత్ సర్కార్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరుణ్ ను మధురానగర్ పోలీసులతో అరెస్టు చేయించింది. ఇక రహమత్ నగర్ బస్తీలో ఉన్న అరుణ్ ను ఎలాంటి కేసు లేకుండానే కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడిపించారు. ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీకాంత్ అరుణ్ అక్రమ అరెస్టును ఖండించారు. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమవడంతోనే బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టు చేయించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఇక ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు తెగబడుతుంది రేవంత్ సర్కార్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అరుణ్ ను మధురానగర్ పోలీసులతో అరెస్టు చేయించింది. రహమత్ నగర్ బస్తీలో ఉన్న అరుణ్ ను ఎలాంటి కేసు లేకుండానే కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి విడిపించారు. ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, లీగల్ సెల్ అడ్వైజర్ శ్రీకాంత్ అరుణ్ అక్రమ అరెస్టును ఖండించారు. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓటమి ఖాయమవడంతోనే బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేయించి భయపెడుతున్నారని మండిపడ్డారు.